సో మీరు మీరు చెప్పిన ఈ మీ గురించి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చెప్పారు. దీని గురించి కాసేపు పక్కన పెడితే, అఘోరా అనగానే దెయ్యాలతో సహవాసం చేస్తారని, దెయ్యాలని చూస్తారని, దెయ్యాలతో మాట్లాడతారని, దెయ్యాలని తరిమి కొడతారని, దెయ్యాలని పక్కనే కూర్చోబెట్టుకుంటారని, అసలు ఒకటి కాదు రకరకాలుగా చెప్తూ ఉంటారు. అసలు నిజంగా దెయ్యాలనే ఉన్నాయంటారా? నిజంగా మీరు దెయ్యాలతో సహవాసం చేస్తారా? టెక్నాలజీ ఇంత పెరిగి సైన్స్ ఇంత అభివృద్ధి చెందిన ఈ కాలంలో కూడా దెయ్యాలనేవి ఉన్నాయంటారా? ఖచ్చితంగా ఉన్నాయమ్మా. దైవం అనేది ప్రకృతి, దెయ్యం అన్నది వికృతి. అకార్డింగ్ టు తెలుగు వ్యాకరణం. గాట్ మై పాయింట్? దైవం అనేది ఇట్ ఈజ్ ఎ పాజిటివ్ పవర్, దెయ్యం అన్నది ఇట్ ఈజ్ ఎ నెగటివ్ పవర్. మీరు చూసారా దెయ్యాలని? యా, మీకు కూడా చూపించగలరు. ఓ మై గాడ్. చూడండి, ఆకాశంలో మీకు కనబడుతుంది. తదేక దృష్టితోటి ఒక 5 నిమిషాలు ఒక దృష్టిని కేంద్రీకరించండి. అక్కడ ఇలా 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 ఎన్నో బిందువులు తిరుగుతూ ఉంటాయి. ఆ బిందువులన్నీ కూడా ఏంటి? ఆత్మలే. ఇలా ఇలా తిరుగుతూ ఉంటాయి చూడండి, అవన్నీ ఆత్మలే. స్పిరిచువల్ లాంగ్వేజ్లో దాన్ని మేమేమంటామంటే ప్రాణశక్తి అంటాము. అది శరీరాన్ని కోల్పోయినాయి కాబట్టి గాల్లో అలా సంచరిస్తున్నాయి. ఎందుకు అలా సంచరిస్తాయి? చెప్తాను. అసలు మన సృష్టిలో ఉండే జీవరాశులు ఎంత అని తెలియాలిగా. అది తెలిస్తే కానీ ఈ ప్రశ్నకి ఆన్సర్ రాదు. మన సృష్టిలో అకార్డింగ్ టు పురాణాస్ 84 లక్షల కోట్ల జీవరాశులు ఉన్నాయి. ఎంత? 84 లక్షల కోట్ల జీవరాశులు ఉన్నాయి. అంటే అన్నీ కూడా డిఫరెంట్ సెగ్మెంట్స్. ఒకటే జంతువు ఒకటే సంతతి అన్నది కాదు. 84 లక్షల కోట్ల జీవరాశులు. అది ఏమిటి అంటే దేవ, దానవ, యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుష, మానుష, జడ, జంతు, క్రిమి, కీటక, సర్ప, వృశ్చిక, భూత, ప్రేత, పిశాచ, బ్రహ్మ, రాక్షస. ఇన్ని రకాల జీవరాశులు ఉన్నాయి. వాటిని మేము జీవరాశులుగా చూస్తాం కాబట్టి వీ క్యాన్ మింగిల్ విత్ దామ్. కానీ మీరు ఈ భూత, ప్రేత, పిశాచ, బ్రహ్మ, రాక్షసుల్ని ఒక నెగటివ్ పవర్గా చూస్తారు కాబట్టి యూ కెనాట్ లివ్ విత్ దామ్. సింపుల్. ఓకే, మరి మీరు చెప్తున్నారు కదండి, అంటే ఈ మేము అలా చూస్తాము అని. ఎవరైతే క్రియేటర్స్ ఉన్నారో, లైక్ ఇప్పుడు మూవీసే తీసుకోండి, లేకపోతే ఒక దెయ్యాన్ని చూపించాలి అంటే అది ఒక భయంకరమైన దానిగానే చూపిస్తారు. మంచి అనేది తక్కువ ఉంటుంది. కొన్ని సినిమాలు వచ్చి ఉంటాయేమో మేబీ, కానీ మంచి తక్కువ ఉంటుంది. చెడుని ఎందుకు ఎక్కువగా చూపిస్తారు? దెయ్యం అనగానే భయపడాలి అనేది ఎక్కువగా చూపిస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్, మాది సన్యాస జీవితం. విత్ సింప్లిసిటీ వీ కెన్ లివ్. వీ కెన్ లివ్ విత్ సింప్లిసిటీ. సింపుల్గా ఉండేవాడు ఎలా బతాడు? 4 వీధులు అడుక్కుంటూ బతాడు. 4 వీధులు అడుక్కుంటూ బతాడు. 4 వీధుల్లో ఉండే వాళ్ళతోటి అయ్యా ఇంత ముద్దుంటే పెట్టమ్మా, అమ్మా ఇంత ముద్దుంటే పెట్టమ్మా అని అంటాడు. అది మీరు వీడియో తీశారే అనుకోండి, మీ వీడియోని ఎవరన్నా చూస్తారా? చూడరు కదా. కానీ అఘోరా అంటే ఇది, అఘోరా అంటే అది. శవాలను పీక్కు తింటుంటారు, శవాలతోటి సంభోగం చేస్తుంటారు. ఇదంతా ఏంటి? ఎక్స్ట్రాడినరీగా జస్ట్ వీఆర్ క్రియేటింగ్ ది నాన్సెన్స్. నాన్సెన్స్ అంటారు ఖచ్చితంగా. ఈ నాన్సెన్స్ వల్ల అఘోరా అన్నటువంటి శక్తి సర్వనాశనం అయిపోతుంది అన్నది విదేశీ శక్తుల తాలూకు ఒక గ్రేట్ ప్లాన్.